హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి గురించి చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి గ్రూప్ డి కోర్సు గురించి మీకు కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది కేవలం 499 రూపాయలతోటి. అయితే మన అప్టేక్ జాబ్స్లో ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి అంటే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ లేదా అర్థమెటిక్స్ అని, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ లేదా రీజనింగ్ అని చెప్పి, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పర్యావరణం, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో చేశాం ఆర్ఆర్బీకి సంబంధించి సిలబస్ వివరాలన్నీ కూడా. అందులో సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి, అర్థమెటిక్కి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి, రీజనింగ్కి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. అంతేకాదు ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా అదేవిధంగా మెటీరియల్తో పాటుగా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి, దాదాపు 500కు పైగా వీడియోలు ఉన్నాయి, అదేవిధంగా 400కు పైగా టెస్టులు ఉన్నాయి. చూడండి, టాపిక్ వైజ్గా వీడియోస్, టాపిక్ వైజ్గా మెటీరియల్, టాపిక్ వైజ్గా టెస్టులు, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా సమగ్రంగా ఒకే కోర్సులో కేవలం 499 రూపాయలకి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని వ్యాలిడిటీ 6 నెలల వరకు ఉంటుంది. 6 నెలల వరకు మీరు ఒక్క పైసా చెల్లించే పని లేదు. 499 రూపాయలకే మీ అవకాశం మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం ఉమ్మడి పౌర స్మృతి గురించి చర్చించుకుందాం. రైట్, మొదటిగా యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం మన భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించనుంది లేదా చరిత్ర సృష్టించింది అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి, కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఈ యొక్క ఉత్తరాఖండ్ అవతరించనుంది 2025 జనవరి 27 నుండి. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుంచి ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. చూడండి, అంటే ఈ యొక్క ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ ఆ రాష్ట్రంలో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2025 జనవరి 27 నుంచి ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లో తేనున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. మరి దేశంలో యూసీసీని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది అని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ కూడా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. మరి యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. అంటే పేరులోనే ఉంది ఉమ్మడి పౌర స్మృతి. అటు స్త్రీ లింగ భేదం లేకుండా, అటు మతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి సదుపాయాలు లేదా హక్కులు అనేది సంక్రమించనుంది ఈ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి. అవేంటో మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు ఈ చట్టం ద్వారా రానున్నాయి. సో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి బాధ్యతలు ఈ చట్టం ద్వారా రానున్నాయి. చూడండి, ఈ యొక్క ఎంబ్లమ్ కూడా తీసుకుంటే కనుక యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఎంబ్లమ్ను ఏ విధంగా చేశారు అంటే మతాలకు అతీతంగా అని చెప్పి ఈక్వల్గా పెట్టేసి అన్నీ కూడా చేయటం జరిగింది సింబాలిజంగా. రైట్, ఇక ఈ యూసీసీలోని కీలక అంశాలు ఏంటో చూద్దాం. అసలు ఏముంది ఈ యూసీసీలో చూద్దాం. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే లింగ సమానత్వం దేంట్లో అండి? వివాహంలో కావచ్చు, విడాకుల విషయంలో కావచ్చు, ఆస్తుల వారసత్వంలో కావచ్చు, ఆస్తి వీలునామాల రూపకల్పనలో కావచ్చు వంటి అంశాలు లింగ సమానత్వాన్ని సాధించే విధంగా ఉంటుంది ఈ చట్టం. ఇక మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది ఈ చట్టం. అంటే మతాలతో సంబంధం లేకుండా, అటు హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం మతస్థులైనా కానీ, అదేవిధంగా జైనులు కానీ, బౌద్ధులు కానీ, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మతాలతో సంబంధం లేకుండా లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది ఈ చట్టం. ఓకే,
రైట్. ఇక సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించేందుకు నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. ఇది కూడా మరొక ఆధునిక కాలంలో పెరిగిపోతున్నటువంటి సంబంధాలు. సహజీవన సంబంధాలను కూడా క్రమబద్ధీకరించేందుకు నిబంధనలను యూసీసీలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా సహజీవనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. అంటే లింగ సమానత్వంతో పాటు, అదేవిధంగా మతాలకు సంబంధం లేకుండా లింగ సమానత్వంతో పాటు సహజీవనాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇక సహజీవనం చేస్తున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సహజీవనం చేస్తున్నామని ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తే కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి ఈ చట్టం అమల్లోకి వస్తే. ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా సహజీవనం చేస్తున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. సో చూడండి, ఇది ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యూసీసీకి సంబంధించి ముఖ్యమంత్రి అదేవిధంగా అతని సహచరులు అదేవిధంగా న్యాయమూర్తులతోటి దిగినటువంటి ఫోటో. రైట్. ఇక ఈ చట్టం అటు లింగ సమానత్వంతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి వారికి సంబంధించితో పాటు ఇక సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్న వారు, యుద్ధంలో నిమగ్నమైనటువంటి వారు, నౌకాదళంలో ఉన్నటువంటి వారు, వారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనుంది ఈ చట్టం ద్వారా. అంటే మన సైనికులకు కూడా తగినటువంటి గౌరవాన్ని ఇస్తూ, ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఎక్కువ భాగం యూత్లో ఎక్కువగా సైన్యంలో చేరి ఉన్నారు. అదేవిధంగా వారికి ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్డ్ ఇస్తూ ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని వారికి కల్పించడం జరిగింది. ఎవరికండి? సైనికులు కావచ్చు, వాయుసేనలో చేస్తున్నటువంటి వారికి కావచ్చు, లేదా నౌకాదళంలో చేస్తున్నటువంటి వారి కోసం కావచ్చు, ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా. అది ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యం అంటే ఏంటో చూడండి. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా సులభంగా తయారు చేయించవచ్చు. మరి వారికి సెలవులు ఉండవు లేదా డ్యూటీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ సైనికులు కావచ్చు, వాయుసేనలో చేస్తున్న వారు, నౌకాదళంలో చేస్తున్న వారు కావచ్చు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వారి యొక్క వీలునామాను వేగంగా సులభంగా తయారు చేయించుకోవచ్చు. ఇక దీని ద్వారా అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. ఇక నుండి హిందూ వివాహ చట్టమనో, ముస్లిం వివాహ చట్టమనో, లేదా క్రైస్తవులకు సంబంధించి ఇట్లాగా మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్త్రీకి కానీ పురుషుడికి కానీ, అంటే స్త్రీలకి ఈ వయసు, పురుషులకి ఈ వయసు, అంటే ఏ మతాల వాళ్ళైనా కానీ ఒకే రకమైనటువంటి వయసు ఉంటుంది. అంటే స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. ఇక నుంచి కొన్ని మతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముస్లిం తీసుకున్నారు, ముస్లిం మతస్థుల్లో వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చు, వాళ్ళకి చట్టబద్ధమైనటువంటిది. కానీ ఇప్పటి నుంచి ఈ పౌరస్మృతి కనుక అమలులోకి వస్తే ఎవరైనా సరే ఒక వివాహానికే కట్టుబడి ఉండాలి, రెండో వివాహం చట్ట విరుద్ధం అని చెప్పి ఈ చట్టం క్లియర్గా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే మతాలకు అతీతంగా ఈ చట్టం చేశారు కాబట్టి, సో అందరూ సమానమే కాబట్టి అన్ని మతాల వారికి కూడా వివాహ కనీస వయసు ఒకేలా ఉంటుంది. పురుషుడికి ఒక వయసు ఉంటే అదే వయసు అన్ని మతస్థులకి ఉంటుంది, స్త్రీలకు ఒక వయసు ఉంటే అన్ని మతస్థులకి అదే వయసు ఉంటుంది. అంటే పురుషులకి స్త్రీలకి వేరువేరు ఉండొచ్చు, కానీ అందరూ దాన్ని ఫాలో కావాలి, అన్ని మతస్థులు దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది ఈ చట్టం ద్వారా. ఇక హలాల్ విధానంపై నిషేధం విధించారు. హలాల్ విధానంపై మనం తీసుకుంటాం, నాన్ వెజిటేరియన్కి బాగా తెలుసు, హలాల్ చేసేటటువంటి విధానాన్ని ఈ చట్టం ద్వారా నిషేధించడం జరిగింది. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అయితే మరి ఈ బిల్లు ఇంత మట్టుకుంది, ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చూసాం. ఈ బిల్లు ఇంతవరకు రావడానికి ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ముసాయిదా బిల్లు నుంచి రాష్ట్రపతి ఆమోదం దాకా పొందించే సమయం నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు వివిధ దశలలో ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేసిందో మనం చూద్దాం. యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తే చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. 2022 మే 27న నియమించింది. అది దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి సమగ్రమైనటువంటి యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఇక ఉత్తరాఖండ్లోని అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలను కూడా స్వీకరించడం జరిగింది ఈ కమిటీ.
చూడండి, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ చట్టాన్ని తీసుకురాలేదండి. ముందు ముసాయిదా బిల్లును రూపొందించి ఆ ముసాయిదా బిల్లులో ఏమేమి అంశాలు పొందుపరచాలనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విశ్రాంత న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం. ఆ నిపుణుల కమిటీ రాష్ట్రంలో నలుమూలలా పర్యటించి ప్రతి వర్గాన్ని నుంచి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని సమగ్రమైనటువంటి ఒక ముసాయిదా బిల్లును ఈ కమిటీ తయారు చేసింది. ఇక తర్వాత 2024 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. సో రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో రూపొందించిన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కమిటీ సమర్పించడం జరిగింది. ఇక ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. సో కమిటీని నియమించడం, ఆ కమిటీ అందరూ సూచనలు తీసుకొని ఒక ముసాయిదా బిల్లును తయారు చేయడం, ఆ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. చూడండి ఎన్ని కూడా ఎంత లిస్ట్ వచ్చేసిందో. ఇక ఇది జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది. అంతే కదా, చట్టం ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సూచనలన్నీ తీసుకొని ముసాయిదా తయారు చేసి దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసి ఆ తర్వాత రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదింపజేశారు. అప్పుడు ఇది పెద్ద చట్టం అయిపోయింది. ఇక తదుపరి యూసీసీ బిల్లు అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని కూడా నియమించారు. అంటే చట్టంగా వచ్చిన తర్వాత కూడా మరలా రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి ఏం చేశారండి, అమలు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శత్రుఘ్న సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 సంవత్సరంలో చివరిలో రాష్ట్ర సర్కారుకు నివేదిక సమర్పించింది. 2024 చివరిలో ఈ సర్కారుకు ఈ యొక్క శత్రుఘ్న సింగ్ సారథ్యంలోని నిపుణుల కమిటీ నియమించడం, ఆ నిపుణుల కమిటీ 2024 చివరిలో మరలా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఇది మొత్తంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారో అప్పుడు 2025 జనవరి 27 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని సదరు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనితోటి దేశంలోనే మొట్టమొదటిగా పౌర స్మృతిని అమలు చేసినటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఈ విధంగా మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి కమిటీ ఆ సూచనల మేరకు మరి పరిశీలించినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామీకి కట్టబెడుతూ తీర్మానం చేసింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 2025 జనవరి 27 నుంచి ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమల్లోకి రానుందని పేర్కొన్నారు. సో ఈ విధంగా ఇన్ని దశలు దాటుకుంటూ వచ్చిన తర్వాత చివరికి 2025 జనవరి 27 నుంచి ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలు కానుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.